Good afternoon, students. Last class we discussed about some data types in C++. Okay, దాంట్లో బిల్డింగ్ డేటా టైప్స్ డిరైవ్ యూజ్ డిఫరెంట్ ఇన్ దట్ మనం ఏం డిస్కస్ ఇంటిగ్రల్ డేటా టైప్లో ఇంటీజర్ అండ్ క్యారెక్టర్ ఆల్రెడీ ఇంటీజర్ డిస్కస్ చేసాం కదా. దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ డేటా టైప్. ఓకేనా, క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ అంటే తెలుసు కదా, వాట్ ఎవర్ ఆల్ఫాబెట్ దట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టర్. ఓకేనా, దెన్ క్యారెక్టర్ డేటా టైప్లో కీబోర్డ్ యూఆర్ యూజింగ్ క్యార్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తాం. అవునా, క్యార్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ మెమొరీ? 1 byte మెమొరీని ఎనీ క్యారెక్టర్ క్యార్ ఏ అని తీసుకున్నాము అంటే దట్ ఈస్ ద 1 byte ఆఫ్ మెమొరీ. 1 byte అంటే తెలుసు కదా, 1 byte. బిట్ అంటే ఏంటి? సపోజ్ బిట్ ఈక్వల్ టు 0 or 1. ఓకేనా, బైట్ అంటే ఏంటి? 8 bits ఆఫ్ మెమొరీ. ఓకే, సో మనకి 1 byte అంటే ఏంటి? 8 bits ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా, 8 bits ఆఫ్ మెమొరీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంత? 8 bits ఆఫ్ మెమొరీ. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ 1 క్యారెక్టర్? మీన్స్ క్యార్లో టైప్స్ ఏముంటాయి? క్యార్, సైన్డ్ క్యార్, unsigned char, signed char, unsigned char. Character 1 byte. So 127 to minus 128 వరకు ఇది ఇంత. నెక్స్ట్ -128 to 127. నెక్స్ట్ వన్ అన్సైన్డ్ అంటే 0 to 256 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో అంటే ఇందులో బిట్స్లో అయితే ఇట్లా క్యారెక్టర్స్లో 256 క్యారెక్టర్స్ వరకు క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది. దెన్ ఎంత బైట్స్ ఆఫ్ 1 byte ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది? వాటి క్యారెక్టర్ సైన్డ్, అన్సైన్డ్ ఉంటుంది. దాని నెక్స్ట్ వన్ ఏంటి మనకి? నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? ఫ్లోటింగ్. నెక్స్ట్ వన్ దట్ ఈస్ ద ఫ్లోటింగ్లో ఫ్లోట్ డబుల్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఇన్ దట్ ఫ్లోట్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తాం. హౌ మెనీ బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 4 bytes ఆఫ్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది. ఫ్లోట్ అనేది ఫ్లోట్ అంటే వాట్ ఈస్ మీనింగ్? ఫ్లోట్ ఇంటీజర్ అయితే దెర్ ఈజ్ నో పాయింటర్స్, విత్ పాయింటర్స్. ఫ్లోట్ అంటే ఏంటి? విత్ పాయింటర్స్. పాయింట్ ఉంటే దాన్ని డెసిమల్ పాయింట్ ఉంటే దట్ ఈస్ అంటే 10.5, 20.6 సంథింగ్ పాయింట్స్ ఉంటే దోస్ ఆర్ ద డెసిమల్ పాయింట్స్. దోస్ ఆర్ ద ఫ్లోట్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లోట్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫ్లోట్ డబుల్. నెక్స్ట్ వన్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ డబుల్, లాంగ్ డబుల్. ఓకేనా, ఫ్లోట్ హౌ మెనీ? 4 bytes ఆఫ్ మెమొరీ. ఎన్ని ప్రెసిషన్స్ తీసుకుంటే? ఫ్లోట్లో అయితే 7 అంటే పాయింట్స్ తర్వాత 7 డిజిట్స్ని తీసుకుంటుంది అనమాట. పాయింట్స్ తర్వాత 7 ఇప్పుడు 10 points, 5, 2, 3, 6, 7, 8, 1 అంటే పాయింట్ తర్వాత 8 ప్రెసిషన్స్ తీసుకుంటుంది ఫ్లోట్లో. అదే డబుల్ అయితే 15 తీసుకుంటుంది, 15 ప్రెసిషన్స్. హౌ మెనీ బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపేషన్? డబుల్లో 8, ఫ్లోట్లో 4 bytes ఆక్యుపై చేస్తుంది, దీంట్లో 8 bytes ఆక్యుపై చేస్తుంది. లాంగ్ డబుల్లో ఏమో 10 bytes ఆఫ్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇందులో ఏమో ఎన్ని ప్రెసిషన్స్? ఫ్లోట్లో అయితే 7 తీసుకుంటుంది, ఇందులో అయితే 15 ప్రెసిషన్స్ తీసుకుంటుంది, ఇందులో అయితే 18 తీసుకుంటుంది అనమాట. లాంగ్ డబుల్లో 18 ప్రెసిషన్స్ తీసుకుంటుంది, దీంట్లో డబుల్లో అయితే 15 ప్రెసిషన్స్ తీసుకుంటుంది, ఫ్లోట్లో అయితే 4 bytes తీసుకుంటుంది. ఓకే,
4 7 ప్రెసిషన్స్ తీసుకుంటుంది. ఓకేనా, ఫ్లోట్ 4 bytes, డబుల్ 8 bytes, లాంగ్ డబుల్ 10 bytes. ప్రెసిషన్స్ అంటే పాయింట్స్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ తీసుకుంటుంది. ఫ్లోట్ అయితే 7 తీసుకుంటుంది, డబుల్ అయితే 15 తీసుకుంటుంది, లాంగ్ అయితే 18 తీసుకుంటుంది. దాని నెక్స్ట్ వన్ ఫ్లోట్ డబుల్ అయిపోయింది. దోస్ బిల్డింగ్ డేటా టైప్స్. నెక్స్ట్ బిల్డింగ్ డేటా టైప్స్లో నెక్స్ట్ వన్ ఏంటి, దట్ ఈస్ ద వాయిడ్. వాయిడ్ అంటే దెర్ ఈజ్ నో వాల్యూ, నో రిటర్న్ వాల్యూ, ఓన్లీ నథింగ్ అనమాట. అంటే ఐ మీన్ జీరో రిటర్న్ చేయదు, అట్లా అని ఏమీ రిటర్న్ చేయదు. దట్ ఈజ్ నథింగ్ బట్ వాయిడ్. వాయిడ్ నెక్స్ట్ వన్ ఏంటి, దట్ ఈస్ ద వాయిడ్. వాయిడ్ అంటే నో వాల్యూ, నో వాల్యూ, నథింగ్ రిటర్న్. ఓకేనా, నథింగ్ రిటర్న్, దట్ ఈస్ ద వాయిడ్. దోస్ ఆర్ ద ఏంటి బిల్డింగ్ డేటా టైప్స్. ఓకే, ఆల్రెడీ ఏమైంది బిల్డింగ్ డేటా టైప్స్లో ఇంటీజర్ అండ్ ఇంటిగ్రల్ టైపు, క్యారెక్టర్ టైప్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్, ఫ్లోటింగ్ టైప్ వాయిడ్. దెన్ ఇంటిగ్రల్లో క్యారెట్ డిస్కస్ చేసాం. ఫ్లోట్ డబుల్, లాంగ్ డబుల్, వాయిడ్ అంటే నెక్స్ట్ డెరైవ్డ్ డేటా టైప్. డెరైవ్ ఇన్ దట్ అరైస్, ఫంక్షన్స్, పాయింటర్స్, రెఫరెన్స్. డెరైవ్డ్ అరైస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ numbers more than one value. Only int a అంటే ఏంటి, జనరల్ int a అంటే ఓన్లీ వన్ వాల్యూ. int a ఈక్వల్ 10 తీసుకుంటారు, ఓన్లీ వన్ వాల్యూ తీసుకుంటారు, దట్ ఈస్ ఇంటీజర్. బట్ నాకు 10 20 30 అట్లా నెంబర్స్ కంటిన్యూగా కావాలి అంటే ఏంటి, దట్ ఈస్ బిఫోర్ దట్. నెక్స్ట్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ అరైస్. అరైస్ అంటే ఏంటి, ఇంట్ అని తీసుకుంటే ఏంటి, సపోజ్ మనం ఏంటి అని తీసుకుంటే ఓన్లీ ఒక వాల్యూ అసైన్ చేసి, బట్ ఇంట్ ఏ ఆఫ్ 5 తీసుకుంటే ఎన్ని వాల్యూ అసైన్ చేయొచ్చు మనం, 5 వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్ టు 5 వాల్యూస్ వరకు అసైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ అరైస్. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఫంక్షన్స్. అంటే దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఇంకొక నెక్స్ట్ వన్ టాపిక్ ఉంది. బట్ ఓవరాల్ డిస్క్రిప్షన్ వాట్ ఈజ్ ఫంక్షన్, వాట్ ఈజ్ అరే అంటే ఏంటో చెప్తున్నాను. దెన్ ఫంక్షన్ ఈజ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్లో ఉన్న స్మాల్ పార్ట్ని ఏమంటారంటే ఫంక్షన్. దాని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, అదర్వైజ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని మనం ఫంక్షన్ అంటాం. లైక్ ఎలా ఉంటుంది, సమ్ ఈక్వల్ టు చేస్తాం కదా, దిస్ ఈజ్ ద ఇలా పెడితే ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ పెడితే దట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింటర్స్ we will discuss later.